రాహుల్ గాంధీకి ఒక అవార్డు వరించింది. ఇందులో విశేషం ఏంటంటే ఆ అవార్డు అదే పార్టీకి సంబంధించిన రాష్ట్ర నేత పేరుతో ఉన్నటువంటి అవార్డు, అదే పార్టీ నేత నేతృత్వంలోని కమిటీ ఇచ్చే అవార్డు. ఉమెన్ చాందీ సుదీర్ఘకాలం పాటు కేరళలో కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కూడా చేశారు. ఆ ఉమెన్ చాందీ పేరుతో ఒక అవార్డుని ఎవరిస్తున్నారా అంటే అక్కడ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ ఇస్తున్నాడు. ఆయన కమిటీ రాహుల్ గాంధీని ఉత్తమ నాయకుడి కింద ఎంపిక చేసింది. ఉమెన్ చాందీ పబ్లిక్ సర్వెంట్ మొట్టమొదటి అవార్డును కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ఇవ్వబోతున్నారు. రాహుల్కి ₹1,00,000 నగదుతో పాటు ప్రముఖ సినీ నిర్మాత నెమెం పుష్పరాజు రూపొందించిన శిల్పాన్ని కూడా అందిస్తారు. భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల కష్టాలను విని వాటికి పరిష్కారాలు కనుగొన్న జాతీయ నేతగా రాహుల్ గాంధీని ఎంపిక చేశారు. విశేషం ఏంటంటే అక్కడ రాహుల్ గాంధీ ఆ తర్వాతనే ప్రజలు ఆయన ఏమీ ఆదరించలేదు, అక్కడ ప్రభుత్వాన్ని ఏమీ ఏర్పాటు చేయలేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ అవార్డుల్లో అదొక స్పెషల్ అనమాట.